1 hour, ఒక గంటలు పడుతుంది అది మొత్తం ట్రాన్సాక్షన్స్ కి రన్ చేయడానికి. ద థింగ్ ఇస్ నా అకౌంట్ నుంచి ఎక్స్ అకౌంట్ లో పడింది, ఎక్స్ అకౌంట్ లో డ్రా చేసిన ముందు అది ఆల్మోస్ట్ గంటలు పడుతుంది. ఆ గంటల లోపల మీరు చెప్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అ స్మాల్ ట్రాన్సాక్షన్ 10,000 కి క్యాష్ వెంటనే వస్తుంది వాళ్ళకి. బట్ పెద్ద ట్రాన్సాక్షన్ ఉంటే బ్యాంక్స్ కూడా అడుగుతున్నారు. ఓకే. వెరిఫై 50,000 ఎక్కువ ఉంటే banks will call back the person and saying that they have steps ఉంది వాళ్ళకి, security steps. They will not cash it very immediately. ATM కి వెళ్తే కూడా ఫోన్ వస్తుంది కానీ ఓటీపీ ఏదైనా వస్తుంది. సో 1 hour తప్పకుండా పడుతుంది. ఆ 1 hour లోపల 1030కి ఫోన్ చేస్తే అది ఫ్రీజింగ్ లో వెళ్తుంది అకౌంట్. బెస్ట్ థింగ్ ఇస్ యూపీఐ లో ఎంత పెద్ద ట్రాన్సాక్షన్ చేయొద్దు, ఎందుకంటే యూపీఐ ఇస్ డెబిట్ కార్డ్ లాగా, డెబిట్ కార్డ్ నుంచి వెంటనే డబ్బు వెళ్తుంది. బెస్ట్ థింగ్ ఇస్ టు యూస్ క్రెడిట్ కార్డ్స్, ఎందుకంటే క్రెడిట్ కార్డ్ లో ఇట్ ఈస్ అ లోన్. ద బ్యాంక్ విల్ మేక్ అ లోన్ ఆన్ యువర్ బిహాఫ్. సో మీరు అండ్ దానికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, ద మనీ లాస్ ఇన్సూరెన్స్, థెఫ్ట్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సో ఇఫ్ యూ ఫ్రీజ్ that will take 24 hours to go to the account, and మీరు వెంటనే ఫోన్ చేస్తే they will stop that account for you. బట్ నా క్వశ్చన్ ఉంది, పీపుల్ ఎందుకు ఇంత చేస్తున్నారు, ఎందుకు ఇంత హడాబడిలో డబ్బు దగ్గరికి రావాలి ఎట్లా, కానీ డిజిటల్ అరెస్ట్ అయింది, వాళ్ళకి ఎంత భయం ఎందుకు?